వెనుక జరిగేటువంటి కబ్జాలు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకుల స్థలాలుగా మార్చుకునే అవకాశం ఉందనేది కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని ఎలా నివృత్తి చేయగలుగుతారు మీరు? సార్, ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. ఏ రాజకీయ నాయకుడు కబ్జా చేసినా, కబ్జా చేయబోయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉపేక్షించదు. ఎందుకంటే మూసీ ప్రాజెక్ట్ అనేది చాలా ఒక బృహత్తరమైన కార్యక్రమం ద్వారా ఖచ్చితంగా ముందు పోయే ప్రయత్నంలో ప్రభుత్వం ముందు పోయింది. ఎందుకంటే హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి, నల్గొండ జిల్లా ప్రధానంగా కాలుష్య కూరల్లో చిక్కుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మూసిని పునర్జీవింపజేయకపోతే హైదరాబాద్ ప్రమాదంలోకి పోయే అవకాశం ఉంది. ఢిల్లీకి వచ్చిన పరిస్థితి హైదరాబాద్ రావద్దు. అదే కాకుండా వర్షాలు వచ్చినప్పుడు బాంబేకో, అదే కాకుండా మద్రాసుకు వచ్చిన విధంగా వరదలు రావద్దని చెప్పేసి ప్రభుత్వం భావించి ఒక సదుద్దేశంతో కష్టమైన పని ఖచ్చితంగా చేయాలని ఒక దృఢ సంకల్పంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానికి సంబంధించి గాంధీ సరోవర్ సంబంధించి నిన్న రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, దానికి సంబంధించినటువంటి భూమికి బదలాయింపు కావచ్చు, భూమికి సంబంధించినటువంటి 533 కోట్ల రూపాయలు డిఫెన్స్ ల్యాండ్ సంబంధించినటువంటి 80 ఎకరాలకు పైచిలుకున్నటువంటి ల్యాండ్ ను గాంధీ సరోవర్ కావచ్చు మూసికి అప్పచెప్పే ప్రయత్నం కూడా చేశారు. దానిలో రక్షణ శాఖ మంత్రి కూడా నిన్ననే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేసిన పరిస్థితి మనం చూస్తాం. మొత్తం 7,000 కోట్ల రూపాయలతో 55 కిలోమీటర్లు 5 జోన్గా ఫేజ్ 1 దానిలో ప్రధానంగా 7,000 కోట్ల రూపాయలతో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు రుణం కూడా మంజూరు చేసింది. దానిలో భాగంగా హిమాయత్ సాగర్ కావచ్చు, బాపుఘాటు, హిమాయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 9 కిలోమీటర్లు, అదే కాకుండా ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాటు 11 కిలోమీటర్లు, మొత్తం 20 కిలోమీటర్లు మొదటి ఫేజ్ లో చేసే ప్రయత్నంలో భాగంగా వర్కింగ్ పర్మిషన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అదే ప్రతిష్టాత్మక తీసుకున్నటువంటి మూసి, ఎందుకంటే దేశంలో చాలా గంగా నది కావచ్చు, యమునా నది కావచ్చు, సబర్మతి రివర్ కావచ్చు. పర్మిషన్ తీసుకోవడంలో సక్సెస్, చరణ్ గారు పర్మిషన్ తీసుకోవడంలో సక్సెస్ అయ్యారు. కాకపోతే పునరావాసం విషయంలో, పరిహారం విషయంలో ఎటువంటి బాధితులకు ఎటువంటి హామీని ఇస్తారు? ఇక్కడ చాలా స్పష్టం మీరు చూస్తా ఉన్నాం. కొడంగల్ కూడా గిట్టే గలాట క్రియేట్ చేశారు. పెద్ద ఎత్తున ఏం పరిహారం ఇస్తలేరు, వచ్చిన భూములు గుచ్చుకునే చెప్పారు. ఇక్కడ ఇప్పుడు వరకు ఆ కొడంగల్లో 4,000 ఎకరాలు అక్వైర్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా 3 రేట్లు అదనంగా ఇచ్చి, అదే కాకుండా వాళ్ళకి ఇల్లు ఇచ్చి, ఉద్యోగం ఇచ్చి, అలా సంబంధించిన కంపెన్సేషన్ విషయంలో చెట్టు పోయినా, లాస్ట్ కు బోరు పోయినా, లేకపోతే చిన్న కొట్టాలు పోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఇచ్చిన పరిస్థితి మనం చూస్తాం. అదే కాకుండా ఇంటికో ఉద్యోగంతో పాటు అక్కడ ఎడ్యుకేషన్ ఆఫీస్ కావచ్చు, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోయింది. రాష్ట్రంలో మీరు చూస్తా ఉన్నారు, ఖమ్మం సంబంధించి అక్కడ ఏదైతే బుధాన్ మూల సంబంధించి అది బుధాన్ భూములు అని తెలిసినప్పుడు కూడా అక్కడ కొంతమంది నిరాశలయ్యారు. వాళ్ళు ఖచ్చితంగా పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు చెప్తే అక్కడ ల్యాండ్ తో పాటు ఇందిరా మిల్ ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసినాం. కాబట్టి ఇప్పుడు మూసీ సంబంధించి గర్భంలో ఉన్న వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్, గర్భం పక్కన ఉన్న వాళ్ళకందరికి కూడా బఫర్ జోన్ లో కావచ్చు, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వము 4 సీట్లు కావచ్చు, కంపేర్ చేసి కూడా ప్రధానంగా ఇచ్చే ప్రయత్నంలో ముందుకు పోతాం. దానిలో బాగానే మీరు ప్యారడైజ్ నుంచి షామీర్పేట వరకు ఏదైతే మనం ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతా ఉందో గజానికి 90,000 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇచ్చారు. అక్కడ మాక్సిమం ఉన్నదే 90,000 రూపాయలు. అంటే మార్కెట్ వాల్యూకు ఎంత ఉన్నదో అక్కడ ఇస్తూనే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇస్తూ అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి హైదరాబాద్ లో 33 కూడలలో వర్కులు జరుగుతా ఉన్నాయి. అదే కాకుండా మెహదీపట్నం సంబంధించిన ఫ్లైఓవర్ కావచ్చు, మేడ్చల్ సంబంధించిన ఫ్లైఓవర్ కావచ్చు, ఇప్పుడు మూసీకి సంబంధించి కావచ్చు, ఒక్కోటి అంటే 4 సీట్ సంబంధించి ఆల్రెడీ 30,000 ఎకరాలు అక్వైర్ చేయాలని చెప్పేసి అక్కడ కూడా సదుద్దేశంగా ముందుకు పోయే ప్రయత్నం జరుగుతా ఉంది. అదే కాకుండా 4 సీట్ నిర్మాణంతో పాటు ఎక్స్ప్రెస్ హైవేలు, డ్రై పోర్టు, త్రిబుల్ రైల్ రింగ్, తర్వాత మూసీ, తర్వాత హైదరాబాద్ సంబంధించినటువంటి మొత్తం హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా ఏ విధంగా హైదరాబాద్ ఉండాలని చెప్పేసి భావించి ఆ విధంగా ముందుకు తీసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ప్రతిపక్షాలు హైడ్రాని అడ్డుకుంటారు, మూసీని అడ్డుకుంటారు, ఏది చేస్తానా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా ల్యాండ్ అక్వైర్ చేస్తానో కూడా దాన్ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతా ఉంది. గతంలో మల్లన్న సార్ల ఎంత పరిహారం ఇచ్చినో, మేము ఎంత ఇచ్చినో, రణి చర్చ కంటే చర్చకి రాని కూడా పరిస్థితి కూడా మనం చూసినాం. మల్లన్న సార్లో వాళ్ళు ఇచ్చిన పరిహారం కావచ్చు, అదేవిధంగా కొడంగల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పరిహారం కావచ్చు, అక్కడ ఉన్న ప్రజలు చాలా సంతోషంగా స్వచ్ఛంగా ఇచ్చే ప్రయత్నం జరుగుతా ఉంది. దానిలో భాగంగా ఇప్పటికే 4,000 ఎకరాలు అక్వైర్ చేసి అక్కడ ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి అక్కడ యూనివర్సిటీ కావచ్చు, వెటర్నరీ కాలేజ్ కావచ్చు, అగ్రికల్చర్ కాలేజ్ కావచ్చు, తర్వాత నవోదయ స్కూల్ కావచ్చు, రకరకాల అక్కడ డెవలప్మెంట్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి హైదరాబాద్ నగరం అనేది హైదరాబాద్ గుడ్డకాయ. నల్గొండ జిల్లా ప్రజలు కావచ్చు, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మూసిని పునరుద్ధరణ చేయాలని చెప్పి ప్రభుత్వం భావించి ఫేజ్ 1, ఫేజ్ 2 5 భాగాలుగా పెంచుకొని ముందుకు పోయే ప్రయత్నం జరుగుతా ఉంది. ఖచ్చితంగా ఎవరు అడ్డుపడినా పేద ప్రజలకు నష్టం జరిగిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో మూసీ సమయ పరిహారం ఇచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. స్టార్టింగ్ లో కొన్ని ఇబ్బందులు అయినాయి, కానీ మలక్పేట సంబంధించి కావచ్చు, ఓల్డ్ సిటీ సంబంధించి కావచ్చు,
ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కావచ్చు, అధికార పక్షానికి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళంతా కూడా రిక్వెస్ట్ చేశారు. ఎక్కడైతే ల్యాండ్ పోతే అక్కడే ఇండ్లు ఇస్తే బాగుంటది, లేకపోతే జీవనోపాధి కూలిపోతున్నట్టు కూడా అక్కడే ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధమై మలక్పేట కావచ్చు ఎక్కడ పోతే అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ముందు పోతాం. రైట్. ఆంజనేయులు గారు గుడ్ మార్నింగ్. సో ఏం చెప్తారు? కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తుంది. దాదాపు 533 కోట్ల నిధులకు సంబంధించి ఇప్పటికే అంతమేర భూములు కూడా కేటాయించారు.